త్వరలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న వార్తలు రావడంతో ఏపీకి చెందిన ఆశావాహులు ఢిల్లీలో లాబింగ్ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ తరఫున మరొకరికి మోడీ మంత్రివర్గంలో స్థానం దక్కాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరుకుంటున్నారు. సరే, పనిలో పనిగా ఏపీ బీజేపీ మాజీ చీఫ్ పురంధేశ్వర్ కూడా కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందేందుకు శతవిధాల ప్రయత్నాలు జరుపుతున్నారు. కానీ పురంధేశ్వర్కి ఏపీ బీజేపీకి చెందిన ఓ ఎంపీ నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నట్లుగా సమాచారం. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఆ ఎంపీ పేరుతో చిన్నమ్మ కంగు తిన్నారట. ఎందుకంటే ఆ ఎంపీకి ఢిల్లీలో ఉన్న లాబింగ్ అలాంటిది. మరి ఇంతకీ ఆ ఎంపీ ఎవరు? సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఆశిస్తోందెవరు? గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కేంద్ర కేబినెట్లో ఏపీ నుంచి పురంధేశ్వర్కి స్థానం దక్కడం ఖాయమని అందరూ భావించారు. కానీ బీజేపీ హైకమాండ్ రాజకీయ సమీకరణాల్లో భాగంగా పురంధేశ్వర్కి అవకాశం ఇవ్వలేకపోయింది. కేంద్ర మంత్రి పదవి దక్కకపోయినా రాష్ట్ర బీజేపీ చీఫ్గా చిన్నమ్మను కొనసాగించారు. కానీ పురంధేశ్వర్కి పదవీకాలం పూర్తవడంతో చివరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా లేదు. ఇప్పుడు కేవలం ఆమె కేంద్ర మాజీ మంత్రి అని పిలిపించుకోవాల్సి వస్తుంది. త్వరలో జరగబోయే కేబినెట్ విస్తరణలో తనకు హైకమాండ్ అవకాశం కల్పిస్తుందని పురంధేశ్వరి బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే బీజేపీ తరపున నేతృత్వం వహించి ఏపీలో కమలం పార్టీకి గౌరవప్రదమైన సీట్లు సంపాదించి పెట్టానన్నది చిన్నమ్మ వాదన. దీనికి తోడు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేబినెట్ హోదాలో మంత్రి పదవిలో కొనసాగిన అనుభవాన్ని బీజేపీ హైకమాండ్ పరిగణలోకి తీసుకుంటుందన్నది పురంధేశ్వరి అభిప్రాయం. తనకు ఇన్ని మెరిట్లు ఉన్న కారణంగా ఈసారి మోదీ కేబినెట్లో అవకాశం ఇచ్చి తీరుతారన్నది చిన్నమ్మ విశ్వాసం. సీనియారిటీని, అనుభవాన్ని బట్టి కేంద్ర మంత్రివర్గంలో అవకాశం కల్పించే రోజులు పోయాయని, పొలిటికల్ ఈక్వేషన్లకు అనుగుణంగా మోదీ, అమిత్ షా టీం మంత్రివర్గం కూర్పుపై కసరత్తు చేస్తున్నారన్నది విశ్లేషకుల వాదన. సీనియర్లను పక్కన పెట్టి యువకులను మోదీ ప్రోత్సహిస్తున్నారనే విషయం గత 10 ఏళ్లలో జరిగిన మంత్రివర్గం విస్తరణను చూసిన వారికి అర్థమైంది. ఈసారి కేబినెట్ విస్తరణ జరిగితే ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్దపీట వేస్తారనే వాదన ఉంది. ఇక ఏపీ విషయానికి వస్తే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చించిన తరువాతే బీజేపీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్న వాదన వినిపిస్తుంది. కేంద్ర కేబినెట్లో జనసేన తరపున ఓ మంత్రి ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి బాబు, పవన్ ప్రతిపాదించే పేర్లను పరిశీలించిన తర్వాతే పురంధేశ్వరి పేరును పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని మరో వాదన ఉంది. కానీ గోవా గవర్నర్గా టీడీపీకి చెందిన అశోక్ గజపతిరాజుకు అవకాశం కల్పించిన కారణంగా కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం టీడీపీ పెద్దగా పట్టుబట్టకపోవచ్చని తెలుస్తుంది. ఏపీలో ఎన్నికలు జరగడానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. కాబట్టి అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే ఇక్కడి ఎంపీలకు కేబినెట్లో ఛాన్స్ ఇస్తారట. ఈ విషయాలను పక్కన పెడితే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తో చిన్నమ్మకు కొత్త చిక్కు వచ్చి పడిందని కమలం పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం రమేష్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు వెళ్లి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు తనయుడికి దక్కాల్సిన అనకాపల్లి ఎంపీ సీటును సీఎం రమేష్ తన్నుకుపోయారంటే అమిత్ షా ఆశీస్సులు ఉండటం వల్లే అది సాధ్యమైందన్న వాదన ఉంది. అమిత్ షా వద్ద ఉన్న లాబియింగ్ పై క్లారిటీ వచ్చినందువల్లే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్కబెట్టాల్సిన కీలకమైన పనులను సీఎం రమేష్ కు అప్పజెపుతున్నారని సమాచారం. అంతగా ఢిల్లీ పెద్దల వద్ద పట్టు సాధించిన సీఎం రమేష్ కేంద్ర కేబినెట్లో ఛాన్స్ పొందేందుకు ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారట. సీఎం రమేష్ గట్టిగా ప్రయత్నిస్తే పురంధేశ్వరిని పక్కన పెట్టి ఆయనకు అవకాశం కల్పించినా ఆశ్చర్యపోనవసరం లేదని ఏపీ బీజేపీలోని ఓ వర్గం అభిప్రాయపడుతుంది. దీంతో చిన్నమ్మకు దిగులు మొదలైందట. మరి ఏపీలో పార్టీ చీఫ్ గా పనిచేసిన పురంధరేశ్వరి వైపు బీజేపీ హైకమాండ్ మొగ్గు చూపుతుందా, లేక అమిత్ షాకు నమ్మిన బంటుగా ఉన్న సీఎం రమేష్ కు ఛాన్స్ ఇస్తుందా అనే విషయాన్ని వేచి చూడాలి.